భారతదేశంలో గవర్నర్ను ఎలా నియమిస్తారో ఈరోజు వివరంగా చూద్దాం. అసలు ఒక రాష్ట్రానికి అధిపతి ఎవరు? మరి వాళ్ళని ఎవరు నియమిస్తారు? దీనికి మన రాజ్యాంగం ఏం చెబుతోందో చూద్దాం. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక గవర్నరుండాలి. అంతేకాదు, ఒకే వ్యక్తి ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా ఉండొచ్చు. సరే, మరి ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్ను మన రాష్ట్రపతి నియమిస్తారు. కాని కథ మొత్తం ఇంతేమా? పేపర్ మీద అధికారం రాష్ట్రపతిదే అయినా అసలు నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకుంటాడు. గవర్నర్ అవ్వాలంటే భారత పౌరుడై 35 ఏళ్లు దాటి ఉండాలి. ఏ లాభదాయక పదవిలోనూ ఉండకూడదు. ఇక్కడో ఆసక్తికరమైన సంప్రదాయం ఉంది. అదేంటంటే గవర్నర్గా వచ్చేవారు ఆ రాష్ట్రం వారు కాకూడదు. సాధారణంగా గవర్నర్ పదవీకాలం 5 ఏళ్లుంటుంది. కాని వాళ్ళు రాష్ట్రపతి అభీష్టం మేరకు మాత్రమే పదవిలో ఉంటారు. దీన్నే ప్లెజర్ డాక్ట్రిన్ అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను ఎప్పుడైనా తీసేయచ్చనమాట. అందుకే ఇది తరచూ వివాదాస్పదమవుతుంది. కాని ఈ తొలగింపు ఇష్టమొచ్చినట్టు దురుద్దేశంతో ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు గవర్నర్ను ఎందుకు నియమిస్తారు? ప్రజలు ఎందుకు ఎన్నుకోరు? జాతీయ సమైక్యత, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, పదవిని తటస్థంగా ఉంచడం ఇలాంటివి ముఖ్య కారణాలు. అంటే గవర్నర్ పాత్రనేది సమాఖ్య వ్యవస్థ, రాజకీయం, చట్టం ఈ మూడింటి కలయికనమాట. దీంతో ఒక ప్రశ్న తలెత్తుతుంది. గవర్నర్ తటస్థ రాజ్యాంగ అధిపత లేక కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఏజెంటా?